గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9. మనము మేలు చేయటందు విసుకకుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. గత కొద్ది కాలంగా డబ్బుల పంటను కోయు నియమములు అన్నటువంటి అంశాన్ని మనము వాక్యపు వెలుగులో మనం అధ్యయనం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనకు వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏదైనా కూడా మనం నేర్చుకుంటేనే మనం ఎదుగుతాం. ఈవెన్ చదువులో కానీ ఏ పనిలో అయినా కూడా మన నైపుణ్యత అన్నటువంటిది రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. సో ఆర్థికపరమైన విషయాల్లో కూడా డబ్బులను పంట రూపంలో మనం కోసుకోవచ్చు. డబ్బులను దేవుడు విత్తనాలు అన్నాడు. సో కనుక ఆ విత్తనాలు నూరంతలుగా వృద్ధి పొంది మన ఒడిలోనికి పంటలాగా రావాలంటే మన వైపు కూడా ఒక బాధ్యత అంటూ ఉన్నది. సో దానిని మనం నేర్చుకొని మనం ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము నెరవేరుతుంది. సో ఈ క్రమంలోనే దైవికపరమైనటువంటి పద్ధతిలో మనం విత్తే ప్రతి రూపాయికి ఏ రీతిగా మనము పంటను కోసుకోవచ్చు, దానికి ఉన్నటువంటి నియమాలు ఏంటి అన్నటువంటి దాన్ని మనము చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయంలో వ్రాయబడింది, భూమి నిలిచినంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవని దేవుడు డిక్లేర్ చేసేసాడు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా విత్తుట కోయటకు సంబంధించింది. ఈరోజు మనం మధ్యాహ్నం ఏమైనా తిన్నామంటే ఏమండి, విత్తడం కోయడం నియమం పనిచేస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఈ సోయింగ్ అండ్ రీపింగ్, లా ఆఫ్ సోయింగ్ అండ్ లా ఆఫ్ రీపింగ్ అన్నటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి విషయంలో కూడా ఇది పనిచేస్తూనే ఉంది. సో ఇట్ ఆల్సో వర్క్స్ ఇన్ మనీ మ్యాటర్స్. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కృప ఏంటంటే, నేను రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో నుంచే దేవునికి ఇవ్వడం అన్నటువంటిది దేవుడు నాకు నేర్పించాడు, అలవాటు చేశాడు. నాకు ప్రారంభం నుంచే ఇది నేను ఒక శోధన అని అనుకునేవాడిని. అంటే ఎవరైనా ఒక దైవజనుని నేను కలిశానంటే నేను ఒట్టి చేతులతో కలవను. ఒక దైవజనునితో ప్రార్థన చేయించుకున్నానంటే అంటే నా వరకు నేను చెప్తున్నాను, మీరు ఇలా చేయండి అని నేనేం చెప్పడం లేదు. ఐఎమ్ టెలింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ 3 decades, 3 దశాబ్దాలుగా దాదాపుగా చాలాసార్లు నేను ఏం చేస్తానో చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచే ఎందుకో దేవుడు నాకు ఈ యొక్క ఇచ్చే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఇది ఒక గ్రేస్ అంటాడు, ఇది కూడా ఒక కృప. ఇచ్చేదానికి మనకు కష్టం అవుతూ ఉంటే దేవుని అడగాలి, ప్రభా ఇచ్చే కృపను, ఇచ్చే మనసు నాకు దయచేయండి అని అడగాలి. సో దేవుడు తన వాక్యంలో కొన్ని నియమాలను ఆయన వ్రాసి ఉంచాడు. మనం చూస్తూ వస్తున్నాం. మన యొక్క బాధ్యత దేవుని యొక్క రాజ్యంలోనికి కానుకలు విత్తడంతో అయిపోదు. ఏలాగూ మామూలుగా వ్యవసాయం గురించి మనం ఆలోచిస్తే ప్రకృతి సిద్ధంగా లేకపోతే సహజ సిద్ధంగా మనం ఆలోచిస్తే ఒక పొలంలోకి ఒక విత్తనం వేసి మనం వదిలేస్తే అది పంట మన దగ్గరికి ఏం రాదు కదా. సో ఇన్ ద సేమ్ వే అదే రీతిగా ఇది కూడా అంతే. విత్తనం విత్తడంతో మన బాధ్యత ముగియదు. ఇది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. మీకు నేను చాలా అమూల్యమైనటువంటి సంగతి నేర్పిస్తున్నా. ఇవి నేర్చుకున్నారు అంటే మీరు మాత్రమే కాదు, మీ తర్వాత యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే 1000 తరాలు దీవించబడతాయి మిమ్మల్ని బట్టి. హల్లెలూయా. మీతోనే ఆరంభమవుతుంది. నేను ఒక విధంగా చూస్తే కొంచెం నాకు పట్టుదల ఎక్కువ, మొండితనం కూడా చాలా. మొండితనం అంటే ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో నా గురి నేను ఎందుకు బోధిస్తున్నానంటే ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ రీపింగ్ 100-fold హార్వెస్ట్. మీరందరూ కూడా మీరు విత్తే ప్రతి విత్తనానికి 100 పంటను మీరు కోసుకోవాలి. మీరు ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలోనికి మీరు రావాలి. అది జరిగేంత వరకు నేను బోధిస్తూనే ఉంటాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను. దేవుడు చెప్పాడు కనుక నేను బోధిస్తాను. జరిగేంత వరకు నేను బోధిస్తాను. నీ ఆహారంను నీళ్ళ మీద వేయము, అది చాలా కాలం తర్వాత కనిపిస్తుంది అంటాడు. సో ఐ బీన్ రిలీజింగ్ దిస్ వర్డ్. ఈ మాటలు ఏవి కూడా వృధాగా పోవు. ఏ మంచి మనసులో పడతాయో, ఏ మంచి నేలను పడతాయో వాళ్ళు ఖచ్చితంగా 100 వారు విస్తరిస్తారు. హల్లెలూయా. సో కనుక
టైంపాస్కు నేను చెప్పడం లేదు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను చెప్పడం లేదు. ఐ వాంట్ టు సీ రిజల్ట్స్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సీ రిజల్ట్స్. నా బోధ వినేవారు అందరూ కూడా ఈ ఫలితాన్ని వారు ఖచ్చితంగా చూడాలి. నేను ఎప్పుడు కోరుకుంటాను, ఎందుకంటే నాకు ఎవరిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. దట్ ఈస్ మై నేచర్. దట్స్ మై నేచర్. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తాను, ప్రభువా నేను ఎక్కడైనా వాక్యం చెప్తున్నానంటే నా సంఘానికి వచ్చేవారు ఎవ్వరికి కూడా టైం వేస్ట్ కాకూడదు. టైం వేస్ట్ కాకూడదు అంటే వచ్చిన రీతినే వెళ్ళకూడదు వారు. ఐ ఆల్వేస్ డిసైడ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, నాకు సమయం విలువ చాలా బాగా తెలుసు. నాకు చదువుకున్నవాడు కదా, అందులో ప్రొఫెషనల్ మ్యాన్, సమయం యొక్క విలువ నాకు బాగా తెలుసు. కాబట్టి నా సమయం ఎంత అమూల్యమైనదో మీ సమయం కూడా అంతే అమూల్యమైనది. మీరు ఇక్కడికి వచ్చి ఒక 2 గంటలు గడపడం మీకు అది వేస్ట్ కాకూడదు. అది మీ జీవితాన్ని మార్చే రీతిగా ఉండాలనేదే నేను ప్రార్థన చేసుకుంటుంటాను ఎప్పుడు కూడా. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ టైం టు బి వేస్టెడ్. మీ సమయం వృధా కాకూడదు, ప్లస్ ఏమీ జరగకుండా ఉండకూడదు. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మీ మనసులోనికి చొచ్చి, మీ మనసులో మార్పులు తీసుకొని వచ్చి, మీ మనసులో ఏ వాక్యం ప్రకటించబడుతుందో ఆ వాక్యం మీ జీవితంలో నెరవేరాలి అన్న ఉద్దేశంతో నేను బోధిస్తూ ఉన్నాను. అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దట్ టిల్ ఐ సీ మిరకల్స్ హ్యాపెనింగ్, ఫైనాన్షియల్ మిరకల్స్ హ్యాపెనింగ్. అక్కడొకటి అలా జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతిరోజు అద్భుతాలు జరిగే సీజన్లోనికి పరిశుద్ధాత్ముడు మనం తీసుకొని పోబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానంతోనే అనంతపురం నగరానికి వచ్చాం. ఏంటి వాగ్దానం? చూడుము, హాయి పట్టణాన్ని నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. యెహోషువ 8:1 ప్రకారం దేవుడు ఏదో 10 మందిని, 100 మందిని, 1000 మందిని కాదు, నగరాన్నే నా చేతులు పెడతానని నాకు వాగ్దానం చేశాడు. నేనైతే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఫుల్ నేను నమ్ముతున్నాను. నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ వర్డ్ లైక్ ఎనీథింగ్. ఆ వాక్యంతోనే ఇక్కడికి వచ్చాం. ఆ వాక్కును పొందుకున్నాం కనుక ఈరోజు వరకు కూడా ఎటువంటి తొందర లేకుండా, ఏమండి, ఎన్ని మార్పులు ఎన్ని సవాళ్ళు వచ్చినా కూడా తొందర లేకుండా నిర్విరామముగా పరిచర్య జరుగుతుందంటే దానికి ముఖ్యమైన కారణము మనం పొందుకున్నటువంటి వాక్కు. ఆ వాక్కు నెరవేర్పు వైపుగా వెళ్తున్నాము. నగరం అంతా యేసయ్య చేతిలోనికి వచ్చేస్తే ఇక సాతానుగాడికి ఏం అవకాశం ఉంటుంది? కాబట్టి వాడు ఎన్ని రకాలుగా అభ్యంతరాలు, ఆటంకాలు కలగజేయాలో వాడు కలగజేశాడు. దాదాపుగా వాడి పని పూర్తి అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యూ విల్ సీ, మీరందరూ సాక్షులు. యూట్యూబ్ కూడా సాక్ష్యంగా పలకబోతుంది. నేను మాటల ప్రతి మాట కూడా ఆ భవిష్యత్తులో పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్, ఇది ఆ రోజు చెప్పారు చెప్పిన ప్రకారం జరిగిందని రోజును దేవుడు రప్పిస్తాడు. హల్లెలూయా. బోర్ వేసేటప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క వాటర్ పాయింట్ తగిలేంత వరకు నీళ్ళు రావు. మట్టి వస్తుంది, రాయి వస్తుంది, శుద్ధ వస్తుంది. తర్వాత లాస్ట్లో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చేంతవరకు వేయాలి. ఫస్ట్ మట్టి, రాయి అని కనిపిస్తాయి కదా, నీళ్ళకు ముందుగా శుద్ధ వస్తుంది నీళ్ళకు ముందుగా. నాకైతే శుద్ధ కనపడతా ఉంది యేసుక్రీస్తు వారి నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు సీ మిరకల్స్. ప్రతిరోజు కూడా అద్భుతాలు, ఫైనాన్షియల్ మిరకల్స్ చూడబోయే రోజు చాలా దగ్గరలో ఉందని నేను నమ్ముతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మనం వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మనం పోగొట్టుకోం. when we learn the word of God and we will just catch hold of what God is doing, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనము అందుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? మనం ప్రకటించే ఆయన మాటను ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే వాక్యానుసారం మనం బోధిస్తామో ఆ మాటను ఆయన నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు. సో కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అని చదివాం. తర్వాత మేఘములను గుర్తుపట్టువాడు విత్తడంట, గాలిని గుర్తుపట్టువాడు కోయడని చెప్పాం. అంటే ఆ 2 వాక్యాల ద్వారా మనం చూసాం, దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ వీ విల్ మిస్ అవర్ హార్వెస్ట్. మన యొక్క పంటను మనం పోగొట్టుకునే దానికి ప్రతి విధమైన అవకాశం ఉంది. అంటే ఒక ప్రక్క మనకు హార్వెస్ట్ ఉన్న 100 పంటను దేవుడు ఇచ్చినా కూడా మనము నిద్రావస్థలో ఉండేదానికి ఆస్కారం ఉంది. విత్తేదానికి సాకులు చెప్పకూడదు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట, మేఘములను కనిపెట్టువాడు కోయడంట.
అరే బాబు నైనా విత్తురు అంటే రకరకాల కారణాలు చెప్తారంట. అరే నువ్వు విత్తావు, నీకు పంట ఉంది, మెలకుగా ఉండి నువ్వు పంట కోసుకుంటే మేఘాలు ఇంకా రాలేదని సాకులు చెప్తారంట. సో విత్తరు, కోయరంట. మనం అలా ఉండకూడదు. చెబుదామా? నోరు తెరిచి చెప్తామా? ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వారు, లైవ్లో వీక్షించేవారు, ఒకవేళ మీరు తర్వాత వీక్షిస్తుంటే మీరు కూడా చెప్పండి, నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క రాజ్యంలో విత్తుతాను. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ నేను విత్తిన విత్తనములకు నూరంతల పంటను పొందుకుంటాను. హల్లెలూయా. చాలా చోట్ల మీకు డబ్బులు ఇవ్వండి ఇదే వింటారు మీరు. అయితే మీకు డబ్బు మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము. ఐఎమ్ లైక్ పాల్. నాకు పౌలు గారి మనసును దేవుడు ఇచ్చాడు. పౌలు గారు ఏమన్నారు? ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్తూ ఏమన్నారంటే, నాకేదో అవసరమైన చెప్పడం లేదు, మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము రావాలని మీకు విశ్వాసం వచ్చేదానికి నేను చెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడేదో నాకు డబ్బులు, అవసరమైన డబ్బుల గురించి నేను బోధించడం లేదు. అలా నేను బోధిస్తే ఖచ్చితంగా నేను దేవుని యొక్క దృష్టిలో వేషధారిని అవుతాను. ఎవరైనా ఒకవేళ నా గురించి విమర్శించినా కూడా అది కరెక్ట్ అవుతుంది అన్నమాట. కానీ నాకేదో అవసరం నుంచి నేను చెప్పడం లేదు. నా మంద, దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రజలు, నా బోధ వినే వారి జీవితాల్లో ఈ వాక్యము నెరవేర్చబడ్డా నేను చూడాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దట్ ఈస్ మై డిజైర్. సో విత్తకుండా ఉండేవారు ఉన్నారు, విత్తిన తర్వాత కోయకుండా ఉండేవారు కూడా ఉన్నారన్నమాట. సో ఆ నియమాల్లో మీకు చూపిస్తూ వచ్చాను. పేతురు ఎగ్జాంపుల్ చూపించాం, తర్వాత ఇస్సాకు గురించి చూపించాం. ఈ మాటలు దయచేసి బాగా వినండి. మీకు డబ్బులు అవసరమైతే ఏ ప్రసంగాలు వినాలంటే డబ్బుల గురించే ప్రసంగాలు వినాలి. ఈనాడు ఎవరైనా పేదరికం నుంచి బయటికి రావాలంటే ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కానీ నేను చెప్పినంతగా నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. నేను చెప్పినంతగా ఫైనాన్షియల్స్ గురించి ఎవరు చెప్పలేదు. నేను చెప్పినన్ని వర్తమానాలు, నేను ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్ని గంటల వర్తమానాలు నాకు తెలిసి ఎవరు కూడా చెప్పలేదు. సో కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇన్ పావర్టీ, ఇఫ్ యు ఆర్ ఇన్ డెట్స్, నీవు పేదరికంలో ఉన్న, పేదరికం నుంచి బయటికి రావాలి అంటే మొట్టమొదటిగా ఏం జరగాలంటే, ఆది యందు ఏముండానంట? ఆది యందు వాక్యం ఉండానంట. ఏమీ లేనప్పుడు వాక్యం ఉన్నది. నీ జీవితంలో ఐశ్వర్యం లేనప్పుడు నీకు కావాల్సిందంటే వాక్యం కావాలి. సో యూట్యూబ్లో వాక్యాలు కుప్పలు తెప్పలుగా వాక్యములు ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము నీలోనికి దూరింది అంటే, దేవుని యొక్క వాక్యము నీలో వెలిగింపు కలుగజేసింది అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ జరిగిపోతుందండి. ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. పేతురు యేసయ్య మాట విన్నాడు కనుక విస్తారమైనటువంటి పంటను కోసుకున్నాడు. ఇస్సాకు దేవుడు చెప్పినటువంటి మాటను విన్నాడు. మాటను విని దేవుడు చెప్పిన ప్రకారం అదే స్థలంలో విత్తాడు. ఎవ్వరూ విత్తలేదు. ఎందుకు విత్తలేదంటే వారు చెప్పారు, కరువులో ఎవడైనా విత్తుతాడా అన్నారు. కానీ ఇస్సాకు కరువులో విత్తనం విత్తి, కరువులో విత్తడమే మాత్రమే కాదు, పంటను కూడా కోసుకున్నాడు. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలంటే, మనం విత్తు వారం మాత్రమే కాదు, విత్తేదానికంటే పంటను కోసుకునే వారము. 30 కాదు, 60 కాదు, 100 పంటను కోసుకునే జాతి మనది. హల్లెలూయా. అటువంటి ముద్ర మన మీద పడిపోవును గాక. అటువంటి సామెత నజరేయుడైన యేసుక్రీస్తు వారి నాలో మన గురించి పుట్టును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడినటువంటి అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యాన్ని చూస్తారు. ఏలైనగా నేను నీ ఎడల చేయబోన్నది బహు భయంకరమైనదని దేవుడు వాగ్దానం చేశాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఫైనాన్షియల్ మిరకల్స్ ఇన్ ఎవ్రీ వన్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థికపరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ఈ డబ్బుల పంటను కోసుకునే నియమాల్లో మరొక నియమం గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును
నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ మొదట అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రాధాన్యత అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రయారిటీ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. మొదట దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? మొదట దేవుని యొక్క రాజ్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఒకానొక టైంలో ఇశ్రాయేలీలు గాలినేమి గుర్తుపట్టకుండా, సాకులేమి చెప్పకుండా విస్తారంగా విత్తారు. కానీ వారు చాలా కొద్దిగా పంట కోసుకున్నారు. విస్తారంగా విత్తారు, కొంచెమే పంట కోసుకున్నారు. వారికి అర్థం కావడం లేదు. పిల్లలు, మనకి ఏ విషయం అర్థం కాకుండా కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మొరపెట్టాలి. ప్రభువా, ఈ విషయం నాకు అర్థం కావడం లేదు, నా కళ్ళు తెరవండి, నా మనోనేతలు తెరవచేయండి. ఇర్మియా 33:3 అంటాడు కదా, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు చూపిస్తాను అన్నాడు. ప్రార్థన అంటే ఊరికి కన్నీరు విడిచి ఏడ్చి గగ్గోలు పెట్టడం కాదండి. ప్రార్థన అంటే వినడం, ఉత్తరం ఇచ్చేంత వరకు మొరపెట్టడం, ఉత్తరం ఇచ్చేంత వరకు కనిపెట్టడం, కనపడేంత వరకు, చూసేంత వరకు, తెలుసుకునేంత వరకు, అర్థమయ్యేంత వరకు దేవునికి సన్నిధిలో పెనుగులాడడం ప్రార్థన అంటే. యూ హ్యావ్ టు ప్రే అండ్ యూ నీడ్ టు ప్రే టిల్ యూ హియర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వినేంత వరకు, దేవుడు ఉత్తరం ఇచ్చేంత వరకు, దేవుడు విడిపించేంత వరకు ఆయన పాదాలు పట్టుకోవడం. కొంచెం దినమంతా చేసేదానికి కుదరదు. నీవు ఏ పని చేస్తున్నా కూడా మొరపెడుతుండొచ్చు, ప్రభువా నాకు చూపించు, నాకు అర్థం కావడం లేదు, వై దిస్ ఇస్ నాట్ గోయింగ్, ఈ సమస్య ఎందుకు పోవడం లేదు, ఈ రోగం ఎందుకు కదలడం లేదు, ఈ అప్పు ఎందుకు పోవడం లేదు, ఈ వ్యాపారం ఎందుకు వర్ధిల్లడం లేదు, ఎందుకు ఈ ఈఎంఐలు కట్టేదానికి ఇంత కష్టమైపోతూ ఉంది, అనుదిన జీవితం గడిచేదానికే కష్టం అవుతూ ఉంది. వాట్ ఈస్ ద రీజన్? నాతో మాట్లాడండి. దిస్ ఇస్ ప్రేయర్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు, ఈవెన్ గవర్నమెంట్ని కూడా నమ్మద్దు. గవర్నమెంట్ కూడా నడిపేది మనుషులే కదా. కాబట్టి మనుషులు మాట తప్పేదానికి ప్రతి విధమైన అవకాశం ఉంటుంది. నమ్మడం దేనికి? వారు మాట తప్పిన తర్వాత వారిని విమర్శించడం దేనికి? ఇవన్నీ ఎవరు చెప్పారు? వీఆర్ బిలీవర్స్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు? మీకు అవసరమున్నవన్నీ అనుగ్రహిస్తాను, అయితే మొదట ఫస్ట్ దేవుని యొక్క రాజ్యము. సో ఈ వాక్యానికి మనం స్పష్టంగా అర్థం చెప్పాలంటే హగ్గయి గ్రంథానికి వద్దాం. హగ్గయి గ్రంథంలో పంటను గురించి వ్రాయబడింది. పంట చాలా కొంచెమే వరకు వస్తుందంట. విస్తారంగా విత్తారంట, పంట ఏమో కొంచెంగా వస్తుందంట. చూడండి 9వ వచనం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడుట చేతనే కదా. ఇక్కడ హగ్గయి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అంటాడు, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, నా మీద పడద్దు, నా మీద ఏడవద్దు, నన్ను నాపైన సనగవద్దు. యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్స్, వాట్ యు ఆర్ డూయింగ్. మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీ ప్రవర్తన గురించి, మీ ఆలోచన విధానం గురించి, మీ ప్రయారిటీస్ గురించి మీరు ఒకసారి ఆలోచించండి అని ప్రభు చెబుతున్నాడు. విస్తారంగా విత్తారు, విస్తారంగా పంట కావాలని విస్తారంగా విత్తారు, కానీ కొంచెమే పండింది, కొంచెమే చేతికి వచ్చింది. ఆ కొంచెము చేతికి వచ్చి ఇంటిలోకి వస్తే అది కూడా వేరే వాళ్ళు ఎత్తుకొని పోయారు. సో ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని తల పగలగొట్టుకుంటున్నారు ఇశ్రాయేలీలు. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఎందుచేతనంటే నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవుని మందిరం, అది ఆదివారం ఒక్కటే దేవుని మందిరం, ఫస్ట్ నేను నా కుటుంబం బాగుండాలి, ఫస్ట్ నా ఇల్లు కట్టుకోవాలి,
నా ఇల్లు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేము బాగుంటే చాలు. ఫస్ట్ మేము, తర్వాత చర్చ్. కొంతమందికి తర్వాత చర్చ్ కూడా లేదు. ఇంకా చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఫస్ట్ మేము, ఫస్ట్ మా కుటుంబము, ఫస్ట్ మా భార్య, నా పిల్లలు, తర్వాత మందిరము. ఇదేనమాట వెరీ ప్రాబ్లం. మొదటగా ఏం వెతకాలంట? మొదటగా ఆయన రాజ్యమును వెతకాలంట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మందిరము గురించి, నా మందిరము పాడై ఉండగా. అంటే మందిరం అంటే ఏంటి? ఇల్లు, ఆయన ఇల్లు. దేవునికి కొన్ని విషయాలు భలే రోషం అండి. ఇప్పుడు దేవుని ఇల్లు, మీ ఇల్లు, దేవుని ఇల్లు, మన ఇల్లు, ఇది అన్నమాట పోటీ వచ్చిందనమాట. మీరేమో బ్రహ్మాండమైనటువంటి ఇళ్లలో నివసిస్తున్నారు. అసలు దేవుని యొక్క ఇల్లు ఎలా ఉంది, దేవుని యొక్క మందిరం ఎలా ఉంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వీళ్ళంట మందిరం ఏమైపోతే ఏమైంది, మేము మంచి ఇల్లు కట్టించుకోవాలి, మేము మంచి సౌకర్యవంతమైనటువంటి ఇళ్లలో మేము భార్య బిడ్డలతో మేము చల్లగా మేము ఉండాలి, మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత, మేము కొంచెం స్థిరపడిన తర్వాత అప్పుడు చర్చి గురించి మేము ఆలోచిస్తాం. కొంతమంది భలే వాగ్దానాలు చేస్తుంటారు. నాకు భలే నవ్వు వస్తుంది. పాస్టర్ గారు, ఈ సమస్య తొలగిపోతూనే నేను దేవునికి ఇది ఇస్తానండి, పెళ్ళి అయితే ఇది ఇస్తానండి, ఉద్యోగం వస్తే ఇది ఇస్తానండి, ప్రమోషన్ వస్తే ఇది ఇస్తానండి. ఎన్ని వాగ్దానాలు చేస్తారో, ఈ లోకంలో వాగ్దానాలు చేసి తప్పే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాగ్దానం చేసి నెరవేర్చేవారు, మాట కట్టుబడి ఉన్నవారు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఎవరైనా అట్లా వాగ్దానం చేస్తే, ఓ అమ్మ వీళ్ళు నెరవేర్చుకున్నప్పుడులే, అది నాకు అసలు ఎక్కడ కూడా ఎక్కదు. అసలు ఎవరైనా వాగ్దానం చేస్తే ఎప్పుడో నమ్మడం ఆపేశాను. ఎవరైనా చెప్పిన మాట నెరవేర్చారంటే అది పెద్ద అద్భుతం, ప్రభువా చాలా అద్భుతం చేసావు అంటాను. ఐ డోంట్ పే మచ్ అటెన్షన్ టు ఎనీబడి హూ ప్రామిసెస్ టు సపోర్ట్ ద చర్చ్. మాట్లాడరు, సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసి తర్వాత మాట్లాడతారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఆయన రాజ్యాన్ని వెతకడము అంటే ఆయన ఇంటిని గురించి పట్టించుకోవడం. నేను ఎప్పుడు చెబుతుంటాను ప్రియులారా, మన ఇంటికంటే దేవుని ఇల్లే మనకు ముఖ్యమై ఉండాలి. మన ఇంటికంటే మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల పిల్లలు కూడా నేర్పించండి. మన ఇంటికంటే మన దేవుని ఇల్లే ముఖ్యముగా ఉండాలి. ఒకసారి ఒక దంపతులు వచ్చి కెనెత్ హేగన్ గారి దగ్గరికి వచ్చి అన్నారంట, మా వాడు అస్సలు చర్చికి రావడం లేదండి, ప్రార్థన చేయండి అంటే కెనెత్ హేగన్ గారు అన్నారంట, మా వాడిని చర్చిలోంచి బయటకు పంపించాలంటే మాకు అంత కష్టం అన్నాడంట. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి ఎలా పెంచాడంటే కెనెత్ హేగన్ గారు తన కుమారుని ఎలా పెంచాడంటే, ఎందుకు ఆయన పిల్లలు పాడైపోలేదండి, ఎందుకు ఆయన పిల్లలు లోకంలో కలవలేదు? చాలామంది సేవకుల పిల్లలు అదేదో సామెత ఉంది కదా, పండిత పుత్ర పరమశుంఠ అని. మా నాన్న టీచర్, నేనైతే శుంఠను కాలేదు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలామంది సేవకుల పిల్లలు లోకంలో కలిసిపోయారు. బార్లలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకుంటున్నారు, డబ్బుల కోసం, పైసల కోసం చేయకూడనటువంటివి, దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టమైన పనులన్నీ డబ్బుల కోసం చేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ సీన్ ఇన్ ద టెంపుల్. దేవుని యొక్క మందిరం అంటే అదొక క్యాజువల్ అనమాట. అదేదో ఓన్లీ పాస్టర్కి సంబంధించింది అనుకుంటారు. మందిరం ఉండేది పాస్టర్ కోసం కాదు, మంద కోసం. యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ లవ్ ద చర్చ్. కీర్తనగాడు ఏమంటాడు, యెహోవా మందిరానికి పోదామని అనుకున్నప్పుడు ఆయన హృదయం అంట కేకలు వేసిందంట, ఆనందంతో గంతులేసిందంట. అసలు ఈ కాలంలో పిల్లలకు చర్చికి పోదాం అని వేసి ముళ్ళుకర్ర తీసుకొని పొడుస్తుండాలి. నో, వీ షుడ్ లవ్ ద చర్చ్, ద హౌస్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ అవర్ హౌస్. నేను ధైర్యంగా చెప్పగలను, నాకు నా ఇంటికంటే దేవుని మందిరమే గొప్ప. హల్లెలూయా. దాదాపుగా 10 సంవత్సరాలు దేవుని మాత్రం సొంత స్థలంలో పెట్టాను, నేను మాత్రం బాడీ ఇంట్లో ఉన్నా. నేను హల్లెలూయా. దేవునికి స్వంత స్థలము, దేవునికి స్వంత ఇల్లు, దేవునికి స్వంత మందిరము, నేను మాత్రం బాడీ ఇంట్లో ఉన్నా. 10 సంవత్సరాలు బాడీ ఇంట్లో ఉన్నా.
నాకు ముఖ్యము దేవుని ఇల్లు. నేను గొప్పని చెప్పడం లేదు, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృప. గాడ్స్ హౌస్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్. డబ్బుల పంటను కోసుకోవాలంటే హృదయం సరిగా ఉండాలి. హృదయం సరిగా ఉండడం అంటే ఏంటంటే, మన ఇంటి కంటే, మన కుటుంబం కంటే దేవుని యొక్క ఇంటిని ప్రేమించాలి. దేవుని ఇంటిని ప్రేమించాలంటే, దేవుని యొక్క ఇంటిని ప్రేమించాలి అంటే దేవుని యొక్క ఇంటిలో ఉండేదానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు కొంతమంది దేవుని ఇంటిని లాడ్జ్లా అనుకుంటారు. లాడ్జ్ కాదు దేవుని యొక్క ఇల్లు. లాడ్జ్ అంటే ఏంటి? అలా వస్తారు, 2 వారాలు వస్తారు, మళ్ళీ పోతుంటారు. లాడ్జ్ కాదు. నో, దీస్ పీపుల్ దే డోంట్ ప్రాస్పర్. నో 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 దే డోంట్ ప్రాస్పర్. లాడ్జ్కి వచ్చినట్టు, లేకపోతే పార్కుకి వచ్చినట్లు, పార్కుకు బుద్ధి ఉన్నట్టు వెళ్తాము, బుద్ధి పుట్టిన టైంలో వెళ్తాము, మళ్ళీ వస్తూ ఉంటాము మన ఇష్టం వచ్చినప్పుడు. ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు అలా లాడ్జ్కి వెళ్తాము, 2 రోజులు ఉంటాము, పనులు అయిపోతేనే మళ్ళీ వెళ్ళిపోతుంటాం. నో, యూ డోంట్ ట్రీట్ గాడ్స్ టెంపుల్ లైక్ దాట్. దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడు కూడా అలా చూడకూడదు. దేర్ షుడ్ బి అ కైండ్ ఆఫ్ ఫియర్, ఓ రకమైన గౌరవం, ఓ రకమైనటువంటి మర్యాద, ఓ రకమైనటువంటి క్రమముతో కూడినటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఆయన మందిరం పైన ఆ టైప్ ఆఫ్ ఆసక్తిని మనము కనపరచాలి. మందిరం బాగుండాలి, మందిరం బాగుండాలి, మందిరం బాగుండాలి. మందిరము బాగుంటే ఆ మందిరంలో నాటబడిన కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇక్కడ మందిరం బాగలేదు కాబట్టి వీళ్ళ బ్రతుకులు కూడా బాగలేవు. చాలామంది బ్రతుకులు బాగుపడాలని ప్రార్థన చేసిందే చేయవలసినవి సరిగా చేయరు. హృదయాన్ని సరి చేసుకోరు, హృదయాన్ని సెట్ చేసుకోరు. ఏది టాప్ ప్రయారిటీ ఉండాలి, ఏది లెస్సర్ ప్రయారిటీ ఉండాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతకండి. ఆదివారము అంటే ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి అంతే. లేదంటే దేవుని యొక్క చిత్తంలో బయట ఉన్నట్లే. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. కొంతమందికి డ్యూటీస్ ఉంటాయి. డ్యూటీస్ ఉంటే మొత్తం ఉండదు, 24 గంటలే ఉండదు కదా, సంవత్సరాల తరబడి ఉండదు కదా డ్యూటీలు అంటే. హార్ట్ అండి, మనసుంటే మార్గం ఉంటుంది. అందుకే హృదయ స్థితి చాలా ప్రాముఖ్యం. మనం చేసేది ఏమైనా కూడా ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఇల్లు, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని చాలా 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 శ్రద్ధగా చూపాలి. వీరు చూపడం లేదంట, అందుకు వీరు అస్సలు వర్ధిల్లడం లేదంట. చూడండి 6వ వచనం, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నాను, ఆకలి తీరకున్నది. పానము చేయుచున్నాను, దాహం తీరకున్నది. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దిస్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, ఐ కెన్ సే. క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవుల యొక్క సాక్ష్యం ఈ వాక్యం అదే సాక్ష్యం అండి. జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దిస్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా చాలామంది క్రైస్తవుల యొక్క సాక్ష్యం ఇది. జీతం వస్తుంది, సరిపోవడం లేదు. ఇలా వచ్చి రావడంతోనే అయిపోతుంది. ఖర్చులు అన్ని తన్నుకొని పోతున్నాయి. దానికి ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? ఆ కండిషన్ ఉంటే మనం ఏం చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి కాదు. యు డోంట్ నీడ్ ప్రేయర్, యు నీడ్ టు సెట్ రైట్ యువర్ హార్ట్. నీకు కావాల్సింది ప్రార్థన కాదు. ఎన్నోసార్లు చేసుకున్నావు కదా ప్రార్థన, ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నారు కదా, ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నారు కదా, సొల్యూషన్ రాలేదంటే కూర్చొని ఆలోచించాలి. వై లార్డ్? దేవుడు చెప్పాడు కదా, నేను ఉత్తరం ఇస్తాడు. వాక్యం ద్వారా ఈరోజు నేరుగా మాట్లాడుతున్నాడు. సొల్యూషన్ ఆల్రెడీ చెప్తున్నాడు ఆయన. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని చెప్తున్నాడు. కొంచెమే పడుతుంది కదా, వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు కదా. ఎందుకు అంటే నా మందిరం గురించి నువ్వెంత పట్టించుకుంటున్నావు? నా మందిరానికి నీ హృదయంలో స్థానం ఎంత? నా ఇంటి గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? సో దేవుని యొక్క మందిరము మన యొక్క మనసులో, మన యొక్క ప్రాధాన్యతలో ఎక్కడ ఉంది? ఇది చాలా ప్రాముఖ్యం. నాకు చాలామంది తెలుసు, 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాను కదండి. కొన్ని కుటుంబాలు తెలుసు, వారికి దేవుని యొక్క మందిరం అంటే ఎంత ప్రేమనో. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదండి వారికి. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం, పలాని పని చేయని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. పని కల్పించి, ఇది నా ఇల్లు, దిస్ ఇస్ మై హౌస్, ఇది నా ఇల్లు. నా ఇంటిలో ఏ కొదువ ఉండకూడదు, నా ఇంటిలో ఏ చిన్నది ఉండకూడదు.
ఇది నా ఇల్లు, ఇది నా దేవుని మందిరము, ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తండ్రి మందిరము. ఫస్ట్ ప్రయారిటీ. ఇలా ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు నిజంగా నేను చెప్తున్నాను వర్ధిల్లుతూ ఉన్నాయండి. ఐ నో దెమ్. దే లవ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆదివారం అంటే సెల్యూట్ కొట్టేస్తారు ఎవరు కూడా. మేము రాము, పెళ్ళి లేదు, పెట్టకు లేదు, నువ్వు చేసుకో, నువ్వు ఆదివారం చేసుకున్నావు అంటే నువ్వు ఎంత భక్తిపడో అక్కడే అర్థమైపోతుంది. ఆదివారం నో క్వశ్చనే లేదు. ఆదివారం ఒక సర్వీస్ కాకపోతే ఇంకో సర్వీస్ అయినా, ఒకవేళ మీ చర్చకు వచ్చేదానికి వీలేకపోతే కనీసం లైవ్ అయినా కూర్చొని లైవ్ అయినా చూడడం అయినా కూడా యూ షుడ్ బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ గౌరవాన్ని దేవుని యొక్క సన్నిధికి మనం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే ఆయన రాజ్యానికి నీవు ప్రాముఖ్యతను ఇస్తున్నావు. సో ఆయన ఇంటిని గురించి పట్టించుకోవడంలో చాలా రకాలు ఉన్నాయి. ఆయన ఇంటిలో, ఆయన పరిచయలో చాలా రకాల పనులు ఉంటాయి. ఎలా ఉండాలంటే మనము పాస్టర్ ఏదైనా చెబితే అప్పుడు చూద్దాం అన్నట్టు ఉండకూడదు. కానీ ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి, ఐఎమ్ రెడీ టు డూ ఇట్, నేను చేస్తాను. ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఏదైనా పని ఉంటే నేను చెప్పండి, నేను చేస్తాను. అసలు కొంతమంది అండి, నా స్నేహితులు కొంతమంది మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్కు పని చేసేదానికి లీవులు పెట్టి వస్తారండి. లీవులు పెట్టి వస్తారు. ల్యాబొరేటరీస్ కడుగుతారు, బాత్రూమ్స్ కడుగుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి, నెలకు 2 లక్షలు 3 లక్షల జీతం. డాక్టర్స్ 5-10 లక్షలు సంపాదించేవారు లీవులు పెట్టి హాస్పిటల్స్ మూసుకొని వచ్చి దేవుని యొక్క పని చేస్తారండి. మీటింగ్స్లలో దేవుని యొక్క పని చేస్తారండి. అంటే వారికి ఏది ప్రాముఖ్యము? దేవుని ఇల్లు ప్రాముఖ్యము, దేవుని యొక్క పని ప్రాముఖ్యం. హృదయం అండి, హృదయమే హృదయ స్థితి కీలకమైంది దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలంటే. అందుకే వాక్యంలో మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరింద్రియములను చూస్తాడు. దేవుని యొక్క ఇంటి పైన నీకు ఎంత మొక్క ఉంది? దావీదు అంటాడు, దేవుని ఇంటికి దేవుడు, నేనైతే రాజు గృహంలో నేను ఉండిపోయాను, దేవుని యొక్క మందసము గుడారంలో ఉన్నది. ఆయనకు నచ్చలే దావీదుకో. అమ్మో, దేవుని యొక్క మందసం గుడారంలో ఉండడం ఏంటి, నేనేమో సొంత ఇంట్లో నేను ఉండడం ఏంటి, అమ్మో లేదు అని చెప్పేసి ఏమన్నాడు తెలుసా? మ్రొక్కుబడి చేశాడు. యాకోబు బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాడంట. ఏమని చేశాడు? యాకోబు బలిష్ఠునికి ఒక స్థలము నేను చూసేంత వరకు నేను నా మంచం ఎక్కను, నేను నిద్రపోను, నా కంట్లకు కుడుకు కూడా రానియను. ఎంత పట్టుదల, ఎంత తృష్ణ దేవుడు అంటే. దేవుని కొరకు ఒక స్థలం చూడాలి, దేవుని కొరకు ఒక స్థలం కొనాలి. దావీదు అందుకే ఆయన హృదయానుసారుడయ్యాడు. ఊరికే పాటలు పాడితే హృదయానుసారి కాదు. ఆయన మందిరం. మలాకి గ్రంథానికి వద్దాం. వన్ ఆఫ్ ద వేస్ దేవుని యొక్క రాజ్యాన్ని మొదటగా వెతకడం అంటే, దానికంటే ముందుగా మరొక మాట చదువుతాను నేను. హగ్గయి గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే వారికి సొల్యూషన్ చెప్పాడు. ఏం సొల్యూషన్ చెప్పాడు చూడండి, 7వ వచనం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరం లేదు, మందిరం పాడైపోయింది. అయితే మందిరం గురించి మీరు ఎప్పుడైతే శ్రద్ధ వహించి మందిరాన్ని నిర్మిస్తారో అప్పుడు నేను సంతోషించి నన్ను నేను ఘనపరుచుకుంటాను అని దేవుడు చెబుతున్నాడు. సో వాళ్ళకు పరిష్కారం ఏంటంటే మందిరాన్ని కట్టమంటున్నాడు. మందిరం గురించినటువంటి శ్రద్ధను చూపించమని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. మీరు అండర్లైన్ చేసుకోండి ఈ యొక్క మాటలు, దయచేసి అండర్లైన్ చేసుకోండి. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి
మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ ఒక్క వాక్యం పెట్టుకుంటారు. ఇది మొదలుకొని నేను ఆశీర్వదించను. జనవరి 1వ తారీఖున ఇది మొదలుకొని నేను ఆశీర్వదించను. ఈ ఒక్క మాట చాలామంది పెట్టుకుంటారు, కానీ ఒక్కరోజు కూడా ఈ వాక్యం నెరవేరండదు. అరే, ఈ వాక్యం ఎందుకు నెరవేరలేదురా అని కూర్చొని ఆలోచించుకోవాలి. వాక్యానికి ముందేముంది, తర్వాత ఏముంది, ముందేముంది, తర్వాత ఏముంది. ముందేముంది, ఎప్పుడైతే మందిరమును గురించి వారు ఆలోచించారో, మందిరపు పునాది వేయడం మొదలుపెట్టారో, డేట్తో సహా దేవుడు గుర్తు పెట్టుకొని, ఇంతవరకు మీరు దీవెన చూడలేదు కదా, ఇది మొదలుకొని మీరు చూస్తారు. ఎందుకంటే మీరు నా మందిరం గురించి మీరు ఆలోచించారు గనక, నా మందిర అక్కరను మీరు తీర్చారు గనక, నా మందిరానికి మీరు పునాది వేశారు గనక, నా మందిరం గురించి మీరు ఆలోచించారు గనక, నా మందిరాన్ని మీరు ప్రేమించారు గనక, నా మాటకు లోబడి మీరు సరి చేసుకున్నారు గనక, ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ ఇది మొదలుకొని అన్నాడు. అంతే. దేవుడు ఆ మాట పలికాడంటే ఏంటండి? ఇక దేవుడు ఆ మాట పలికాడంటే ఇది మొదలుకొని నేను దీవిస్తాను, చూసుకోండి, కాసుకోండి అంటే ఇంకేంటిగా. వీరితోనే మాట్లాడుతున్నా, వెండి నాదే, బంగారు నాదే, ఏమనుకుంటున్నావు? అలా కొంచెం అలా షేక్ చేశానంటే ఆకాశంలో భూమిని షేక్ చేస్తానన్నాడు. ఇందులోనే ఉందన్నమాట. షేక్ చేసిన తర్వాత ఏం షేక్ అంటే జడ్జిమెంట్ షేకులు కాదు ఇవన్నీ. వెండి బంగారు నాదే, విస్తరిస్తాయని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక దైవజనురాలు అన్నది నాన్సీ డ్యూఫ్రెన్స్, ఆమె ఎప్పుడు కూడా ఏం చెప్తారు తెలుసా? దిస్ ఈజ్ ఆన్సర్ బుక్ అంటారు. దిస్ ఈజ్ ఆన్సర్ బుక్. ఈ వాక్యం చక్కగా చదివి సరిగా మనం అర్థం చేసుకుంటే చాలా ప్రార్థనలు మనం చేయం, అనవసరమైన ప్రార్థనలు మనం చేయం. ఇక్కడ హృదయాన్ని సెట్ చేసుకోకుండా, సరి చేసుకోకుండా మనం ఏవేవో చేస్తే మనం ఎలా పొందుకోగలం చెప్పండి. సో కనుక దేవుడైతే వెంటనే వీరు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో, వీరు ఒక్కడుగు ముందుకేశారో, పునాది వేశారో, ఇంకా కట్టడం కూడా పూర్తి కాలేదు, పునాది వేశారంట, ఇది మొదలుగా నేను దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదని కోరుకుంటున్నాడు. మన హృదయం ఎప్పుడు కూడా డబ్బుల ఉచ్చులో పడిపోకూడదు, డబ్బుల మాయలో పడిపోకూడదు, ఈ లోక ఐహిక విచారంలో మనం పడిపోకూడదు, స్వార్థంలో పడిపోకూడదు. మన హృదయంలో సింహభాగం మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మలాకీ గ్రంథానికి వద్దాం. మనకందరికీ తెలిసినటువంటి భాగమే. నా బోధ వినే వారికి అయితే ఇది చాలా ఫేమస్ వాక్యం, ప్రసిద్ధిగాంచినటువంటి వాక్యము. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. మన సబ్జెక్ట్ ఏమిటంటే, డబ్బుల పంటను కోసుకునే నియమంలో ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, మనం దేవునికి మందిరానికి అత్యధికమైన ప్రాధాన్యతని ఇవ్వాలి. దేవునికి రాజ్యానికి ప్రాధాన్యతనిస్తే విస్తారంగా మనం పంట కోసుకుంటాము అన్నదాన్ని నేను స్థిరపరుస్తున్నా దేవుని యొక్క వాక్యం ద్వారా. సో ఆ స్థిరపరిచే క్రమంలోనే మరలా మందిరం గురించి, దేవుడు తన మందిరం గురించి ఏం మాట్లాడతాడో చూద్దాం. 7వ వచనం నుంచి, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిదిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవేయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ 7, 8, 9 వచనాలు ఒకసారి మనం ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు నేను చెబుతాను, అవి ఇంకా అనేకమైనటువంటి వాదాలకు ముగింపు పలుకుతాయి. యొక్క మాటలు మీ మనసులో కూడా ఈ యొక్క మాటలు స్థిరపరిచేసుకోవాలి, సెట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఎవ్వరు కూడా దాన్ని మార్చకూడదు. ఇంకా ఇప్పుడు మనము కాంక్రీట్ వేసేటప్పుడు ఫస్ట్ సిమెంటు, కంకర, తర్వాత ఇసుక, నీళ్ళు అన్నీ కలుపుతాం కదా. కరెక్ట్ నిష్పత్తిలో కలిపినప్పుడు కొంతకాలానికి ఏమవుతుంది, సెట్ అయిపోతుంది. ఇంకా సెట్ అయిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టడం చాలా ప్రాముఖ్యం. అలా కొన్ని సత్యాలు మనం సెట్ చేసి పెట్టుకోవాలి, మనసులో స్థిరపరచుకోవాలి. ఇంకా ఎవ్వరు కూడా దాన్ని మార్చకూడదు, ఇంకా ఎవ్వరు కూడా మార్చలేనంతగా స్థిరపరచుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు చెప్తాను, అవి మీ మనసులో ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, సెట్ అయిపోతాయి. ఇంకా ఎవ్వరు కూడా లూజ్ చేయలేరు, ఇంకా వాటిని పగలగొట్టలేరు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే,
మీ నాన్న, మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత, మీ తాత ముత్తాతలు అందరూ కూడా నా కట్టడలు పాటించడం లేదు అని దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు వీళ్ళతో. అప్పుడు వారన్నారంట, ఏ విషయంలో మేము తప్పిపోయాము చెప్పు అని అడుగుతున్నట్టు. ఎంత ధైర్యం చూడండి వీళ్ళకు. ఏ విషయంలో తప్పిపోయామంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన, కానీ మీరేమో దొంగిలిస్తూనే ఉన్నారు అంటే, మేమా దొంగలమా అన్నారు. అవును, దొంగలు కాదా? ఏ విషయంలో దొంగలం అంటే, 10వ భాగంను ప్రతిష్టార్పణలు మీరు నాకు ఇవ్వడం లేదే. ఇది ఎవరు చెప్తున్నారు? పాస్టర్ చెప్పడంలా, దేవుడు చెప్తున్నాడు. ఆత్మరూపైనటువంటి దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికి ఇవ్వడం అంటే ఎక్కడికి? పరలోకానికి పంపించడమా? ఎలా దేవునికి ఇవ్వడం అంటే? నెక్స్ట్ వాక్యంలో చూడండి. ఈ కారణం బట్టే మీరు శాపగ్రస్తులై ఉన్నాడు అంటున్నాడు. పేదరికంలో ఉన్నటువంటి వారు ఫస్ట్ పరీక్షించుకోవాల్సిందే. ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వారిని నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యు టైథర్? నీవు దేవునికి దశంభాగం ఇస్తావా? దశంభాగం ఇవ్వడం లేదు అంటే ఫస్ట్ థింగ్ అది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది సెట్ చేసుకోవాలి. అది సెట్ చేసుకోకుండా మనం ఎన్ని సర్కస్లు చేసినా ఏమీ కాదండి. సో ఈ జనులందరూ నా ఏదో దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మందిరం గురించి పట్టించుకోవడం. మందిరము ఎలా నడవాలి అంటే, మందిరానికి వచ్చేవారు, మందిరంలో నాటబడినటువంటి వారు దశమ భాగాన్ని మందిరానికి తీసుకొని రావాలి అని నేను చెప్పడం లేదు, దేవుడు చెప్తున్నాడు. దేనికి దశభాగం అంట? మందిరంలో చాలినంత కాదు, సమృద్ధి ఉండాలంట. దేవుని ఇంటిలో సమృద్ధి ఉండాలంట. దేవుని ఇంటిలో సమృద్ధి ఉండాలంటే దేవుడు పైనుంచి ఏం కురిపించాడంట? డబ్బులు. ఏ రూట్లో రావాలని చెప్తున్నాడు? నా ఇంటిలో, నా మందిరంలో సమృద్ధిగా ఉండినట్లు నా నిధిలోనికి మీరు మీ దశభాగములను తీసుకొని రండి, మీరు తెచ్చి నన్ను శోధించండి అన్నాడు. ఇక్కడ ఆ శోధించే మాట తర్వాత చూద్దాం. ఒక విషయాన్ని నేను స్థిరపరిచి నేను ముగిస్తాను 10 నిమిషాల్లో. పెద్ద డిబేట్, అసలు దశభాగాలు ఇవ్వచ్చా, ఇవ్వాల్సిన అవసరం ఉందా? డిబేట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దశభాగాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న అడగరు. నంబర్ 1, అది ప్రక్కన పెడదాం. ఇప్పుడు నేను నా మాటలు చెప్పడం లేదు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తాను. లేవియకాండము 27వ అధ్యాయం, లేవియకాండము 27వ అధ్యాయము 30వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎవరు ఒకవేళ మిమ్మల్ని ఏమైనా అడిగినా, తమ బోధలో ఏమైనా కూడా మిమ్మల్ని దృష్టి మరల్పాలని ప్రయత్నం చేసినా కూడా ఈ వాక్యాలు బాగా స్థిరపరచుకోండి. 30వ వచనం, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. మనకొచ్చే జీతము, మనకొచ్చే ఆదాయము, మనకొచ్చే రాబడి, ఎవరైనా మనకి ఇచ్చినా, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్నా, మన సొంత చేతులతో కష్టపడి సంపాదించుకున్నా కూడా ఆ ధనములో దశమ భాగము ఎవరి సొమ్మంట? ఎవరి సొమ్మండి? యెహోవా సొమ్ము. అంటే ఆ దశభాగము మనకు 100 రూపాయలు వచ్చిందంటే అందులో 10 రూపాయలు మనది కాదు. ఆ 10 రూపాయలు ఎవరిదంట? డబ్బేమో వచ్చింది మన చేతిలోకి, కానీ ఆ 10 రూపాయలు ఎవరిది? యెహోవా సొమ్ము. యెహోవా సొమ్ము, యెహోవా సొమ్ము, యెహోవా సొమ్ము. ఆ 10% దేవుని యొక్క మందిరంలో ఇవ్వకుండా మనం వాడుకుంటే మనం ఏమైపోతామని దేవుని దృష్టిలో ఎలా మనం కనిపిస్తామంటే దొంగలా కనిపిస్తాం మనం. దేవుడు అన్నమాట నా సొమ్ము అంటున్నాడు దేవుడు. అది లేదు ప్రభు, నేను కష్టపడి సంపాదించినానయ్యా, నేను ఎంత కష్టపడి సంపాదించేది ఇది నీది ఎట్లా అవుతుంది? చాలామంది గొడవ ఏంటంటే దశభాగాలు అంటారు, పాస్టర్లు పిక్క తింటారు దశభాగాలని. ఇది పాస్టర్లకు సంబంధించింది కానే కాదండి. ఇది దేవునికి మనకు సంబంధించింది.
పాస్టర్లకు సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది. ఇది నా సొమ్ము అంటున్నాడు దేవుడు. లూకాసు వార్త 20వ వచనం, లూకాసు వార్త 20వ వచనము, 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీది రూపమును పైవ్రాతయు ఎవరిమని అడుగగా వారు కైసరు అనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని. నాణ్యాల్లో ఆ రోజు నాణం తీసుకొని వచ్చారు. అది యేసు ప్రభుకు ఒక మంచి ఆపర్చునిటీ. అరే బాబు, ధర్మశాస్త్రాన్ని కొట్టేసేదానికి నేను వచ్చాను, మీరు ఏమి ఇంకా దశంభాగాలు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనలేదు అని చెప్పేదానికి ఇది ఒక మంచి అవకాశం. ఈనాడు చాలామంది బోధకులు చెప్తున్నారు కదా, అదంతా ధర్మశాస్త్రం కింద ఉంది, ఇప్పుడు కొత్త నిబంధనలో ఇచ్చినా పర్వాలా ఇవ్వకున్నా పర్వాలా, ఏం కాదు, నడుస్తుంది, చెల్తా, పాస్టర్లు డబ్బుల కోసం అడుగుతారు అని చెప్పి చాలామంది బోధిస్తున్నారు. కానీ యేసు ప్రభు అలా బోధించలేదు, యేసయ్య చెప్పలేదు. అది చాలామందికి కుళ్ళు, అసూయ. ఇంకొకరు ఎవరికైనా వారి సంఘంలో దశంభాగాలు ఇస్తున్నారంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని వీరు తట్టుకోలేక ఓరవలేక మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. యేసు ప్రభు చెప్పలేదు. ఏమన్నాడు? కైసరువి కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. మనకు వచ్చే జీతంలో, మన దగ్గర ఉన్న నాణాల్లో, మన దగ్గర ఉన్నటువంటి రూపాయలు, అది 100 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు కావచ్చు, మనకున్నటువంటి ధనంలో దేవునివి ఉన్నాయి, మనవి ఉన్నాయి. గవర్నమెంట్కు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ కూడా ఉందన్నమాట. దేవుని ఉన్నాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవునివి దేవునికి ఇవ్వండి. దేవుని అంటే ఏంటి? లేవీకాండము 27:30, దశభాగము యెహోవా సొమ్ము, అది దేవుంది. 90% నాదని చెప్పడం లేదే దేవుడు. నీ ఆదాయంలో, నీ ఇన్కంలో, నీ జీతంలో 90% నాదండంలా 10 మాత్రం నాదంటున్నాడు. ఎట్లయితుంది ప్రభు 10 కూడా నాదే కదా అని అంటే దేవుడు అంటాడు, నా కృప లేకుండా మరొకసారి నీ గుండె కొట్టుకోదంటాడు. యువర్ హార్ట్ విల్ నాట్ బీట్ నెక్స్ట్ సెకండ్ వితౌట్ మై గ్రేస్. మన గుండె ఆగిపోతే మనకి అక్కడ ఏం సంపాదిస్తామండి? మనెవరో చాలా ఎవరొస్తున్నారు, డ్యాన్స్ వేస్తుంది, బాగా సమ్మర్ డ్యాన్స్ వేస్తూ చచ్చిపోతుంది, హార్ట్ అటాక్ అంట. అది ఏమో హార్ట్ అటాక్. మేము చిన్నప్పుడు అండి హార్ట్ అటాక్ అంటే 70 ఏళ్ళ వాళ్ళకి, 80 ఏళ్ళ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకు, 30 ఏళ్ళ వాళ్ళకు, 40 ఏళ్ళ వాళ్ళకు అందరికీ హార్ట్ అటాక్లే. ఏముండదు, మళ్ళీ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హార్ట్ అటాక్ చచ్చిపోయాడంట. మొన్న ఎవరో పెళ్లి చేసుకుంటాంట, పెళ్లిపీటల మీద హార్ట్ అటాక్ వచ్చిందంట ఆయనకి. ఆయన ముసలేయడం కాదు, యవనస్తుడు. దేవుని కృప లేకపోతే, నీ గుండెకు ఆగిపోతే ఎక్కడి నుంచి వస్తాను నీకు డబ్బులు? ఆ స్పిరిచువల్ కామన్ సెన్స్ గుర్తించి, ప్రతిరోజు కూడా ఆయన కృపను గుర్తించి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరం అధికంలో నేను చెప్పాడు కనుక ప్రాణమునకును దీర్ఘాయువునకు మూలము ఆయనే అని గుర్తించి, ప్రభువా నీ కృప లేకపోతే నేను బ్రతుకుంటే ఈ డబ్బులు నా చేతులకు ఎట్లా వస్తాయి? చల్లుతారు ఇంకా నాణ్యాలు మోసుకుని, శవాన్ని మోసుకొని పోతూ నాణ్యాలు చల్లుతారు. ఆ నాణ్యాలు నీ దగ్గర కూడా రావవి. మనం కూడా వాటిని సంపాదించుకోలేము. ప్రాణం పోతే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? మనకు వచ్చే ప్రతి రూపాయలు దేవునిది ఉంది. ఇప్పుడు దశభాగం ఇవ్వద్దన్న వాళ్ళు ఏమంటున్నారు? అంత నాదే అంటున్నారు. వాక్యానికి విరోధం, అది వాక్యానికి విరోధం. క్రొత్త నిబంధనలోనే కదా యేసయ్య చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్తాను, యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి వార్త 23:23 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలకు ఎవ్వరు కూడా ఏమండి ఇంకా జవాబు చెప్పలేరు. ఈ మాటలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పలేరు. 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రము ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏమంటున్నాడు? దశభాగం ఇచ్చేదాన్ని మానద్దు అంటున్నాడు యేసయ్య. వీళ్ళేమో ఎందుకు ఇస్తారో మీరు ఇవ్వద్దండి అంటారు. వీళ్ళు లెక్కలేస్తారన్నమాట. 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందిలో 500 మంది దశంభాగాలు ఇస్తే ఎంత డబ్బులు వస్తుంది వాళ్ళకి? తట్టుకోలేరు, వాళ్ళు ఓర్చుకోలేరు. ఎక్కడ పాస్టర్ షావుకర్ అవుతాడనే భయం వాళ్ళకి.
ఆయన మందిరంలో సమృద్ధి ఉండాలి. ఆయన మందిరంలో నా తండ్రి ఇంట సమృద్ధి ఉండాలి. నా ఇంట్లో కొదవ ఉన్నా పర్వాలేదు, నా తండ్రి ఇంట్లో కొదవ ఉండకూడదు. దట్ ఈస్ అ గుడ్ హార్ట్. ఇంకొకరు చెప్పకూడదు. మానద్దు అంటున్నాడు యేసయ్య. దేవునికి ఇచ్చేయండి అంటున్నాడు. ఇవ్వాల్సిన అవసరం లేదు అనడంలా. అయినా బాబు ఊరికి ఎందుకు రా, జైల్లోకి వెళ్తారు, ట్యాక్స్ కట్టి ఉండండి, మనకి ఇవ్వకపోయినా పర్లేదు, మనం కొత్త నిబంధనలకు వచ్చేసాం, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చేస్తాను, మొత్తం నేను నెరవేర్చేస్తాను, మీరు ఇవ్వకుండా పర్లేదని ఒక్క చోట కూడా ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పలా. ఈనాడు ఎందుకు పాస్టర్లు చాలామంది చెప్తున్నారు, వారు మోసపోతూ మిగిలిన వాళ్ళు మోసానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంటే, మేము వాక్యం చెప్పేదానికి వచ్చేప్పుడు మాకు కూడా డబ్బులు ఇవ్వద్దని అని చెప్పాలి. మేము వాక్యం చెప్పేదానికి మేము వచ్చినప్పుడు మాకు కూడా డబ్బులు ఇవ్వద్దని చెప్పాలి. వాళ్ళకేమో ఏసీ రూములు కావాలంట, వాళ్ళకేమో ఏసీ ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంట, ఫ్లైట్ బుక్ చేయాలంట, కారు ఏసీ కారు బుక్ చేయాలంట, అన్ని సౌకర్యాలు. వాళ్ళు మైక్ తీసుకుని ఏమంటారంటే దశమ భాగాలు ఇవ్వకూడదు. ఎవరు చెప్పారు? క్రొత్త నిబంధనలు మనం ఉన్నాం అంటారు అన్నమాట. అంటే ఏంటి? ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. దేవునికి రాజ్యాన్ని మొదటగా వెతకడం అంటే ఆయన మందిరాన్ని, ఆయన మందిరంలో సమృద్ధి ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే ప్రియులారా, నీ పొలం ఏదో నువ్వు గుర్తించాలి. నీ పొలం ఏదో గుర్తించిన తర్వాత, నీ పొలం ఏదో దేవుని చేత చూపించబడిన తర్వాత, నీ పొలములో ఏమండి సమృద్ధిగా నువ్వు కానుకలు విత్తాలి. హల్లెలూయా. అలా విత్తినప్పుడు తర్వాత ఏం ఆశీర్వాదాలు ఉన్నాయో నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. దిస్ ఈజ్ వన్ వే టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్. ఒక మందిరము నడవబడాలి అంటే మందిరానికి వచ్చే వారి యొక్క కానుకల ద్వారా మాత్రమే మందిరం నడిపించబడాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చే ఫండ్స్ ద్వారా, వాళ్ళు ఇచ్చే డబ్బుల ద్వారా నడిపించబడడం అది పద్ధతే కాదు. అది అసలు అది దైవిక క్రమమే కాదు. అది ప్రజలు దీవించబడాలి. ప్రజలు దీవించబడి వారు దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచి గౌరవించి దశమ భాగాలు ఇవ్వాలి. ఆ దశమ భాగాలతో కానుకలతోనే మందిరము నడవాలి. మందిరంలో పనిచేసే వారికి ఏమండి వారికి జీతం ఇవ్వబడాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మందిరంలో సమృద్ధి ఉండేదానికి కారణం అది. వే కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దశమ భాగం గురించి బోధించకపోవడం ఎంత తప్పు దేవుని యొక్క దృష్టిలో, ఎంత మోసము. చెప్పడం మోసగించడం కాదు, చెప్పకుండా ఉండడం మోసగించడం అన్నమాట. దేవుని ఉన్నాయి, మనం దేవునికి ఇవ్వాలి. జీతం వస్తే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. నెల మొదటి తారీఖునే, ఫస్ట్ తారీఖునే నా దగ్గర పనిచేసే వారికి జీతాలు వారికంటే జీతాలు ఇచ్చేదానికంటే ముందుగా, నేను కట్టాల్సినటువంటి వాటికి కట్టేదానికంటే ముందుగా ఫస్ట్ మొట్టమొదటిగా 1వ తారీఖు 2వ తారీఖు నేనేం చేస్తానంటే, నేను ఈ పరిచర్య పక్షముగా ఎవరెవరికి కానుకలు పంపించాలో 1వ తారీఖునే వారందరికీ కానుకలు పంపించేస్తాను. ఫస్ట్ పంపిస్తాను. అది మొట్టమొదటి పంపిస్తాను. ఎందుకంటే నాకు టాప్ ప్రయారిటీ అది. తర్వాత నేను కట్టుకుంటాను. ఒకవేళ లేదు నేను ఫస్ట్ ఇవి కట్టుకొని మిగిలితే అప్పుడు దేవునికి ఇద్దాంలే అనేది అది సరైన హృదయం కాదు. దాన్ని సెట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ రైట్. నేను ఏది ప్రాక్టీస్ చేస్తున్నానో అది నేను బోధిస్తున్నాను. నేను అనుకరించనిది నేను చెప్పడం లేదు. నేను ఏది అనుకరిస్తున్నానో అదే మీకు ఆచరిస్తున్నానో నేను అదే మీకు చెప్తున్నాను. ఫస్ట్ రోజే దశాబ్దాల తరబడి ఫస్ట్ రోజే వారందరూ ఎంత బ్లెస్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తారంటే, ఎంత సిన్సియర్గా మీరు పంపిస్తారు. అసలు కరెక్ట్గా డాట్ కొట్టినట్టు. అంటే కళ్ళు మూసుకొని 1వ తారీఖు అంటే మాకు ఆర్డీఏ మినిస్ట్రీస్ నుంచి మా దగ్గరికి వచ్చేస్తుంది అని వారు కళ్ళు మూసుకొని వారు ఏమండి నమ్మేస్తారు. అలా నమ్మకం స్థిరపడింది అన్నమాట. అంటే ఏంటి? టాప్ ప్రయారిటీ. అందుకే ఈ రోజు వరకు కూడా ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా ఆర్డీఏ మినిస్ట్రీస్ మాత్రం ఏమాత్రం కూడా ఆర్థికంగా వెనుకబడి లేదు. గ్లోరీ టు గాడ్. ప్రతి నెల 1వ తారీఖున
దేవునివి దేవునికి ఇచ్చేయడం జరుగుతుంది. 10% కంటే ఇంకా ఎక్కువనే ఇస్తాను మేము, చాలా ఎక్కువ శాతం ఇస్తాను నేను. దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతకండి. ఎలా దేవునికి రాజ్యాన్ని వెతకడం అంటే, ఆయన ఇల్లు, ఆయన మందిరం. వారు పునాది వేశారంటే అంతే, దేవుడు యాక్టివేట్ అయిపోయాడు. పునాది వేయకుండా మందిరము పట్టించుకోకుండా, మందిరాన్ని ప్రేమించకుండా, మందిరం పట్టించుకోకుండా ఇంట్లో కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్లు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? అందుకే ప్రేయర్ అన్నటువంటిది ఏంటంటే, దేవుని నుంచి వినేదానికి ప్రార్థన, విని ఆ విన్న ప్రకారం చేయాలి. ఒకవేళ వినకుండా కూడా ఇక్కడ రెడీమేడ్ ఆన్సర్ ఉంది. ఇక్కడ రెడీమేడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఒక్కసారి చెక్ చేసుకొని ఇది మన హృదయం కరెక్ట్ ఉందా లేదా, లేదంటే టక అడ్జస్ట్ చేసుకోవడమే. లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ 2025లో ఇంతవరకు ఏదో జరిగిపోయింది ప్రభువా, అయినా పర్లేదు, నేను గాడ్ ఇస్ వెరీ వెరీ గుడ్ గాడ్, చాలా మంచివాడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ యొక్క నెల నుంచి తండ్రి నేను సిన్సియర్గా నీ మందిరాన్ని ప్రేమిస్తా, నీ సన్నిధిని నేను ప్రేమిస్తా. నీ మందిరంలో ఏ కొదవ ఉండకూడదు, ఏ చిన్న పని కొదవ ఉండకూడదు, ఏమీ కొదవ ఉండకూడదు. నీ మందిరం నా వంతు సహకారం నేను అందిస్తాను, నా వంతు పని నేను చేస్తే ఇది నా ఇల్లయ్యా, ఇది మన ఇల్లయ్యా అన్న హృదయ స్థితిని మీరు కలిగి ఉండేదాన్ని దేవుడు ఈరోజు గమనించాడంటే, దేవుడు అంటాడు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, హల్లెలూయా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాననే మాట వెనకల ఇంత చరిత్ర ఉందన్నమాట. ఇది ఏం పట్టించుకోకుండా ఊరికి అది ఒక్కటి పట్టుకొని అనుకుంటే అది జరుగుతుందా ఏమన్నా? నో, అవర్ హార్ట్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us లవ్ ద లార్డ్. దేవుని ప్రేమిద్దాం, దేవుని యొక్క పనిని ప్రేమిద్దాం, దేవుని యొక్క ఇంటిని ప్రేమిద్దాం. ఆదివారం రాసి పెట్టుకోండి. ప్రపంచంలో ఏదైనా ఎక్కడైనా నేను యాబ్సెంట్ అవుతాను, ఏ పెళ్ళిళ్ళైనా అయినా యాబ్సెంట్ అవుతాను కానీ, ఏ ఫంక్షన్లకైనా యాబ్సెంట్ అవుతాను కానీ, మందిరంలో మాత్రం ఖచ్చితంగా నేను అటెండెన్స్ వేసుకొని తీరాల్సిందే. దేవుడు ఏమన్నాడు? మీరు నా వాక్యం మీద నిలిచి ఉన్నాడు. అలా ఆయన నిలిచి ఉండాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. సండే 6 నుంచి 8:30 వరకు పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే అనంతపురం ఫేర్ చెట్లో ఉంటాడు, అంతే, ఇంకేం లేదు, ఇక అక్కడ దొరుకుతారు అంతే. అలా పడిపోవాలి. యు లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. చాలామందికి వాళ్ళకు బయట గడపాలంటే ఇష్టం, ఇంటికి రావడం ఇష్టం ఉండదు కదా. ఇళ్లలో తిడుతూ ఉంటారు పేరెంట్స్ పిల్లలు, ఏమరా ఎప్పుడు బయట తిరుగుతుంటావు, ఇంటికి రాబోతే కాదు వీడికి. కొంతమంది భర్తలు ఇంటికి రారు, 11కి వస్తారు, 12కి వస్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు అనమాట. ఇంటి పట్టినే రాడు పాస్టర్ గారు మా ఆయన, ఇంటికి రావాలంటేనే ఆయనకి ఇష్టం ఉండదు. చాలామంది కూడా దేవుని యొక్క మందిరానికి అలాగే ఉంటుంది. దేవుని యొక్క మందిరానికి రావడం వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు, అంత శ్రద్ధ ఉండదు, అంత ఆశ ఉండదు. ఏమైపోయిందంటే పాడైపోయింది, మనసు పాడైపోయింది, హృదయం పాడైపోయింది, పొల్యూట్ అయిపోయింది, లోకం వచ్చేసింది, దేవుని యొక్క మందిరం పైన శ్రద్ధ తగ్గిపోయింది. గనుక వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్, వీ నీడ్ టు సెట్ రైట్ ఎవ్రీథింగ్ రైట్. దేవునితో చెప్పాలి, లార్డ్ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యువర్ హౌస్. ఎక్కడైనా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంటే అక్కడ వెంటనే త్వరగా మనం సెట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్నామంటే దేవుడు అంటాడు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. వారు పునాది వేసేంత వరకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు, పునాది వేసేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. పునాది వేయంగానే దేవుడు చెప్పాడు, డేట్ కూడా దేవుడు చెప్పాడు. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు డేట్, టైం. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే నిబంధన దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఈరోజు నువ్వు నిబంధన చేసావంటే దేవునితో, దేవుడు అంటాడు 2025 ఫిబ్రవరి 16వ తారీఖున రాత్రి 8:30కు నువ్వు చేసినటువంటి నిబంధన నేను విన్నాను, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ బ్లెస్ యూ అంటాడు. హల్లెలూయా. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. దేవుడి యొక్క మాటను మన వెన్నికలు ఫలింపచేయును గాక.